నమస్తే. నా పేరు దావీదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అండ్ భారతదేశ రాజకీయాలు చూసినప్పుడు నాకు చాలా భయమేస్తుంది. అంటే రౌడీ షీటర్లు, దొంగలు, హంతకులు, రేపిస్టులు, చీటర్స్ వీళ్ళు రాజకీయాలని, వీళ్ళు చట్టాలని చేస్తా ప్రజలని ఆల్మోస్ట్ భయభ్రాంతులకు గురి చేయటమే. ఎందుకంటే ఒకడు కులం పేరుతో వస్తాడు, ఇంకొకడు మతం పేరుతో వస్తాడు, ఇంకొకడు 50 నుంచి 100 కోట్లు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం పంచుతాడు. అంటే ప్రతి ఒక్కడు పంచుతున్నాడు. ప్రతి ఒక్కడు కనీసం ఒక 50 కోట్ల నుంచి 100 కోట్లు ఈ ఎలక్షన్ రావడంతో పంచుతూ ఉన్నారు. అంటే ఈ 50 నుంచి 100 కోట్లు పంచుతూ ఉండటం ఎంత ఇబ్బందికరమైందంటే మీకు అర్థం కావట్లేదు. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, ఒక అగ్రకులంలో ఉన్నటువంటి ఒక పేదవాడుకి ఈ 100 కోట్లు ఉండవు. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు రాకుండా అడ్డుకోవటం, ఈ డబ్బులు పంచడం అనేది. అంటే నిజాయితీ గల వాళ్ళు రాజకీయాలకి బయట ఉన్నారు. దొంగలు, ఈ ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవటం కోసం ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చి పెత్తనం చేయటం నాకు చాలా ఇబ్బంది అనిపించింది అన్నమాట. అందుకోసం చేంజ్ ఆశించాను. అంటే నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని ఆ ఆశతో నేను ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను. ఒక చిన్న కాంట్రిబ్యూటరీ స్టెప్ ఏంటంటే కనుక, సో ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలను, ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలను, మైనార్టీలని రాజకీయ పరంగా ప్రోత్సహించడం కోసం నేనే వాస్తవానికి హానెస్ట్గా చెప్తున్నాను, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అయితే నాకంటే మంచిగా ఈ పేద ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేద్దామన్న ఒక సిన్సియర్, ఒక సీరియస్ థాట్ తోటి మా ఊర్లో 14వ తారీఖున ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రకులంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే వీళ్ళు అంటే ఈ పేదలు ఎదగాలి అన్న ఒక మంచి ఆలోచన ఉందో వాళ్ళ కోసం ఒక కంటెస్టెంట్ లాగా పెడతా ఉన్నాను. సో వాళ్ళు అక్కడ 3 విషయాల మీద మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాని మీద 3 నిమిషాలు. ఒకటి, అగ్రకులంలో ముఖ్యంగా బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి పేదరికాన్ని మనం ఎలా నిర్మూలించవచ్చు అనేది. ఇంకొకటి అదేవిధంగా ఈ ట్రైబల్స్లో కూడా. రెండోది, ఈ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని రాజకీయంగా ఎలా ముందుకు వాళ్ళని ప్రోత్సహించాలి అన్న దాని గురించి మాట్లాడాలి. మూడవది, భారతదేశంలో కుల వ్యవస్థను ఈ కోకట వేళ్ళతో సహా ఎలా మనం నిర్మూలించగలము అన్నది దాని గురించి మాట్లాడాలి. ఈ ప్రాసెస్ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం ఆల్ పార్టిసిపెంట్స్ స్పీచ్ అనేది ఈ యూట్యూబ్లో టెలికాస్ట్ అంటే బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ఓకే ఈ పర్సన్ అయితే కనుక సో మంచిగా కొట్లాడగలడు అంటే మనం ఎమ్మెల్యేలు అవుతామా, ఎంపీలు అవుతామా అనేది తర్వాత, అంటే ఇప్పటికిప్పుడైతే ఏం జరగదు. సో ఈ ప్రాసెస్ అనేది కనీసం ఒక 25 సంవత్సరాలు మనం చేయబోయే పోరాటం. కాబట్టి మీరు రండి, ఎవరైతే మంచిగా మాట్లాడగలరో, మంచి బ్రెయిన్, మంచి హార్ట్ ఉందో వాళ్ళని ఎమ్మెల్యేగా నామినేట్ చేసి వాళ్ళకి నామినేషన్ అయ్యే ఖర్చు నేనే పే చేస్తాను. వాళ్ళకి ప్రచారం కోసం ఇంకొక 30,000 నేను ఇస్తాను. కాబట్టి అందరు రండి. వచ్చే వాళ్ళకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం ప్రేమతో. కాబట్టి రండి, మనం మార్పు కోసం చూద్దాం. ఎందుకంటే మనము దొంగల్ని అక్కడికి అసెంబ్లీలకి, దొంగల్ని ఎంపీలుగా మనం పంపించి మనం ఇక్కడ కూర్చుని వాళ్ళు మంచిగా పరిపాలించాలి, పేదలకి మంచి చేయాలి, నీతిగా పాలించాలి అంటే కుదరదు. కాబట్టి రండి.